విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగుల పక్షాన ఏపీ వ్యాప్తంగా వైసీపీ పార్టీ యువత పోరు కార్యక్రమం చేపట్టింది. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులతో కలిసి కలెక్టర్ కార్యాలయాల వరకు భారీ ర్యాలీలు నిర్వహించింది. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు వైసీపీ నేతలు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా నిరుద్యోగులకు నెలకు 3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని నినాదాలు చేశారు. వైసీపీ అధిష్టానం పిలుపుతో కడప జిల్లాలో యువత పోరు కార్యక్రమం హోరెత్తింది. ఎన్నికల ముందు కల్లబొల్లి హామీలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని జిల్లా నేతలు మండిపడ్డారు. ప్రభుత్వం రాగానే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు డిఎస్సి కూడా విడుదల చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చెప్పిన హామీని ఒక్కటి కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు వైసీపీ నేతలు. 10,000 మంది ఇక్కడికి వస్తే కలెక్టర్ లేడు, జాయింట్ కలెక్టర్ లేడు, అధికారులు లేరు. ప్రతిసారి ఇక్కడ మేము నిరసన తెలియజేయడానికి ప్రజల యొక్క సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రతిసారి అధికారులు ఉండరు. అంటే కారణం నిర్లక్ష్యమైనటువంటి వైఖరి, ప్రభుత్వం దగ్గర నుంచి ఆదేశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన చేసిన ప్రతిసారి మీరు ఎవరు అందుబాటులో ఉండకూడదు, వారికి సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వకూడదు అనుకుంటున్నారు. గౌరవం ఇవ్వండి మాకు కాదు. వాళ్ళు ప్రజాస్వామ్యంలో ప్రజలకు గౌరవం ఇవ్వనున్నారు, ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు వాళ్ళు గౌరవం ఇవ్వనున్నారు. ఈ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదని చెప్పి చెప్పడానికి వస్తే అధికారులు లేరు. తల్లికి వందనం ఇంకా 2 సంవత్సరాలైనా మీరు ఇవ్వలేకపోతున్నారా అని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు. మెగా డిఎస్సీ మీరు ఇప్పటి వరకు చేయలేదని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పడానికి వస్తే వాళ్ళు లేరు. 5 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు, 5 ఉద్యోగాలు లేవు చెప్పడానికి వస్తే లేరు. బడిని స్కూళ్ళని మేము బాగు చేస్తే నాడు నేడు మన బడి శ్రీకారం చుడితే ఈ వీడికి ఆ పనులన్నీ పెండింగ్ పెట్టారు, చెప్పడానికి లేదు. అంటే ఎన్నికలప్పుడు వాళ్ళు ఏమైతే హామీ ఇచ్చినారో ఆ హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తే ఆ ప్రజలు అష్ట కష్టాలు పడతా ఉంటే ఆ ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల మంది ప్రజల మధ్యలోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే కనీసం ఈ పాలకులకు అధికారులు ఇక్కడ ఉంచాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. యువతకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు 3,000 రూపాయల జీవన భృతి ఇస్తామోనని ఎన్నికల హామీ ఇవ్వటం జరిగింది కూటమి. కానీ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. నిరుద్యోగులకందరికీ కూడా 3,000 రూపాయల చొప్పున భృతి కల్పిస్తే 7,200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ప్రతి సంవత్సరము. బడ్జెట్లో దానికి సంబంధించిన కేటాయింపు 0. అంటే ఒక్క పైసా కూడా కేటాయించనందుకు నిరసనగా ఎంత దగా చేస్తున్నది, ఎంత మోసం చేస్తున్నది, ఎంత దుర్మార్గంగా వాడుకున్నది ప్రజలనందరినీ కూడా వాడుకొని ఓట్లు వేయించుకొని ఈ రోజున ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చేస్తున్నటువంటి ప్రకటనలకి, చేస్తున్నటువంటి ఈ దగాకి వ్యతిరేకంగా ఈ రోజున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా కోరిక ఒకటే, ఇది మా సమస్య కాదు, మా వ్యక్తిగత సమస్య కాదు, పార్టీ సమస్య కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1,40,00,000 మంది యొక్క విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఏదైతే గతంలో వాగ్దానం చేశారో, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి చదువు పట్ల అనేక కార్యక్రమాలు చేపట్టారో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వాల్సిన కోరుతున్నాం. 9 మాసాలు పూర్తి చేసుకొని 10వ మాసం కొనసాగుతున్నప్పటికీ కూడా నేటికి కూడా పూర్తి స్థాయిలో బకాయిలు ఉన్నటువంటి ఫీజుల్ని చెల్లించకపోవటం వలన అనేక రకాలుగా విద్యార్థుల్ని కళాశాల యాజమాన్యం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా రాష్ట్రంలో డిగ్రీ పూర్తి చేసుకొని అనేక రంగాల్లో విద్యని పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈరోజు ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోయినట్లయితే ప్రతి నెల కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మోసపూరితమైనటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మద్యం మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధని విద్యార్థుల పట్ల చూపించకపోవడం నిజంగా అత్యంత దయనీయమైనటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది.